హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది, వెంటనే లైక్ చేయండి. మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయులకు పింఛన్దారులకు అందించినటువంటి ఉద్యోగుల ఆరోగ్య పథకం అదే ఈహెచ్ఎస్తో విప్లవాత్మక మార్పులు అయితే రాబోతున్నాయని చెప్తున్నారు. ఈ పథకం కింద అందించే వైద్య సేవలు, చికిత్సలకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య CGH ప్యాకేజీ రేట్లను వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో అంగీకారం అయితే తెలిపారన్నమాట. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నేతృత్వంలో జరిగిన ఉన్నత అధికారుల ఉద్యోగుల సంఘ ఉమ్మడి సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఈ నూతన ఈహెచ్ఎస్ పథకానికి ఈ నెల 15వ తేదీ నుంచి అధికారికంగా అమలు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే నూతన హెల్త్ కార్డుల పంపిణీ ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన అనంతరం ఉద్యోగులు పింఛన్దారులకు అధికార వెబ్సైట్ల నుంచి QR కోడ్ ద్వారా హెల్త్ కార్డులను కూడా సులువుగా మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. ఉద్యోగులకు పెన్షన్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన నగదు రహిత సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ఇక ఈ విధానాన్ని తీసుకున్నారని ముందుగా ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలపై మరో 4 రోజుల్లో ప్రభుత్వం జీవో అయితే జారీ చేయనుందన్నమాట. 943 ఆసుపత్రుల్లో 2594 రకాల చికిత్సలకు ఇక ఈ పథకానికి అయితే వర్తించనున్నారన్నమాట, కవర్ చేస్తుంది. ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాల ఆసుపత్రిలో సమాచారంతో కూడిన ప్రత్యేక EHCT యాప్ను కూడా రూపొందించారు. మరో 24 నూతన వెల్నెస్ సెంటర్లు కూడా తీసుకున్నారు. ఉద్యోగుల అవుట్ పేషెంట్ ఓపీలు కావచ్చు, ఆరోగ్య పరీక్షలు మరియు ఉచిత ఔషధాలను అందించేందుకు ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి 12 వెల్నెస్ సెంటర్లకు మరో 24 జిల్లా కేంద్రాల నూతన వెల్నెస్ సెంటర్లను అయితే ఏర్పాటు చేయడం ప్రభుత్వం నిర్ణయించిందనమాట. PRC సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్లకు గవర్నమెంట్ వెంటనే కూడా PRCని ప్రకటించాలని TPTF స్టేట్ ప్రెసిడెంట్ జగ్నాల అనిల్ కుమార్ డిమాండ్ అయితే చేశారనమాట. కామారెడ్డి జిల్లా కేంద్రంలో టీచర్లకు నిర్వహించినటువంటి ట్రైనింగ్లో శుక్రవారం అనిల్ కుమార్ పాల్గొని మాట్లాడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేకత విధానాలను అనుసరిస్తుందని ఇక మండిపడ్డారు. కొత్త పేర్లతో స్కూల్స్ ఏర్పాటు చేస్తూ ఇక రేషనలైజేషన్ పేరిట 27,000 స్కూళ్లను 4,000కు కుదించే అశాస్త్రీయ విధానానికి స్వస్తి పలకాలని చెప్పారు. ప్రతి ప్రైమరీ స్కూళ్లకు HM పోస్టులను సృష్టించి ప్రమోషన్ను కల్పించాలని కోరడం అయితే జరిగిందండి. మరో అప్డేట్ ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి టిమ్స్ టెక్నికల్ పోస్టులకు సంబంధించి DMIT అభ్యర్థుల అప్లికేషన్ను తీసుకోవాలి, హైకోర్టు ఆదేశాలు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ టిమ్స్లో టెక్నికల్ పోస్టుల భర్తీకి విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డిప్లొమా ఇన్ మెడికల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ కోర్సులో దరఖాస్తు కూడా అంగీకరించిందన్నమాట. అలాగే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పిటిషనర్ ఫలితాలను వెల్లడించవద్దని చెప్పేసి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అత్యవసర పరిస్థితుల్లో వారి కుటుంబానికి భరోసా కల్పించేందుకు గాను తీసుకొచ్చిన కారుణ్య నియామక ఉత్తర్వులకు జెన్కో అడ్డుకట్ట వేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి దశాబ్దాలుగా అమల్లో ఉన్న జీవోను ఇక అమలు చేయడంలో జెన్కో యాజమాన్య నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆరోపణలు అయితే వస్తున్నాయన్నమాట. ఇక 2 ఏళ్లుగా అమలుకు నోచుకొని జీవో అనమాట కారుణ్య నియామకాలు ఇవే అంటూ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక ఇందులో వచ్చేసి అన్ఫిట్ పొందిన నో చెప్తున్న జెన్కో జీవో 485 అమలుకు నిరాకరణ, VRSకు తీసుకోవాలంటూ ఉచిత సలహాలు. జెన్కో యాజమాన్యం పైన ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో అప్డేట్ ఇచ్చారు. ఇక్కడ తుది దశలో మోడల్ హోంగార్డుల బిల్లు, హోంగార్డుల చట్టసరణకు కేంద్రం ముందడుగు, బదిలీల కోసం 400 మంది ఎదురు చూస్తున్నారనమాట. స్వరాష్ట్రానికి సంబంధించి బదిలీ ఆశలు తీరేనా అంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది.